నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీకి వస్తాడు. మీకు ధైర్యం ఉంటే ఎదుర్కోండి. ఈసారి మీరు ముగ్గురు వచ్చినా కూడా ఎవరు కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రజలు తెలుసుకున్నారు, రైతులు తెలుసుకున్నారు, వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి వాటికి సిద్ధంగా అవడానికి మనమంతా కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా తాత్సారం చేయొద్దండి. పరిపాలనలో జెండా వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎటువంటి పరిస్థితుల్లో మన జెండాకు ఉన్నటువంటి పౌరుషం, మన నాయకులకు ఉన్నటువంటి ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఎక్కడ కూడా ప్రసక్తి లేదు, లొంగే ప్రసక్తి లేదు. ఈ రోజేది 2010లోనే సోనియా గాంధీని ఎదుర్కొన్న వ్యక్తి మన నాయకుడు. ఏదైతే మరి మన నాయకుడు మడమ తిప్పని ఎక్కడ కూడా భయం ఎరగని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా పర్యటించి దేశమంతా పర్యటించి దేశంలోనే అత్యంత మంచి సంక్షేమ పథకాలు మన రాష్ట్రం పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు, అన్ని వర్గాలు, మహిళలు, మరి వివిధ సంఘాలు అన్ని కూడా బాగా ఉండాలని చెప్పి, మంచి బ్రతుకు బతకాలని చెప్పి పసి పిల్లలతో సహా చదువుకునే పిల్లలకు కానీ ఈ ఒకటే పేదలైనా మధ్యతరగతి వాళ్ళైనా కోరుకునేది ఒకటే, అయ్యా మాకు ఉచితంగా కంటే కాబట్టి విద్య వైద్యం ఇస్తే చాలు. అదే కాకుండా మన గ్రామాల్లో ఖచ్చితంగా ప్రతి ఊరికి మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం. ప్రతి ఊరికి మరి ప్రతి ఎకరాకు సాగునీరు కోరుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రాజెక్టులు కట్టాలా, ప్రాజెక్టులు నిర్మించాలా, ప్రతి పల్లెకు ప్రతి ఎకరాకు నీరు అందించాలని చెప్పి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు పరిపాలిస్తే మన దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల 4 నెలలకే ఆయన మరి మన నుండి దూరం కావడం జరిగింది. మరి ఈ మెట్రోపాలిటన్, ఈ కార్పొరేట్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పట్టణాలని లేదంటే ఇప్పుడు 40 అంతస్తుల మేడల అమరావతి చుట్టూ 2 లక్షల కోట్లు అక్కడనే ఖర్చు పెట్టి చేస్తామంటారు. కానీ పల్లెలకు కానీ ఎక్కడైనా సరే మరి సాగునీటికి కానీ లేదా పల్లెలు ఎట్లా బతుకుతున్నారు, రైతులకి రైతు భరోసా ఇస్తున్నామా, ఎక్కడా లేదు. పంటలకి గిట్టుబాటు ధర ఇస్తున్నామా, మరి పంటలకి బీమా కడుతున్నామా, ఇవన్నీ లేదు. ఈయన పరిపాలన అంతా కూడా ఓన్లీ అమరావతిని అభివృద్ధి చేయాలనే తప్ప, మరి అదే కూటమిలో ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే ఒక మాట అన్నాడు, జై అమరావతి కాదు జై ఆంధ్ర అనమని చెప్పాడు. మనం జై ఆంధ్ర కాదు జై ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. మొత్తం 3 ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 సమానంగా అభివృద్ధి కావాలి. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయొద్దండి. ఏదైతే హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాదాపు మన రెండు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధి చేస్తే ఈ రోజు మనకి ఆ రాజధాని దూరమైంది. ఆ రాజధాని దూరమైనందుకు ఈ రోజు మనం చదువుకున్న పిల్లలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ మరి అనేకమైనటువంటి బతుకు తెరువు అయినటువంటి హైదరాబాద్ నగరానికి ఈ రోజు మనం నాన్ లోకల్ అయినాం. అంటే అటువంటి ఆ పరిస్థితి రాకూడదని చెప్పి మన నాయకుడు 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలా, 3 ప్రాంతాలకి అభివృద్ధి సమానంగా అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పి అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ప్రయత్నం చేశాడు. అయితే వీళ్ళు గోబెల్స్ ప్రచారం, వీళ్ళకి టీవీలో వీళ్ళకి పత్రికలు చెప్పిందే చెప్పి అబద్ధాన్ని చెప్పి నిజం చేసి ఈ రోజు మన ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే ప్రజలైతే తెలుసుకున్నారు. మరి తెలుసుకున్నప్పుడే ఎన్నికలు రావు. ఒకసారి పొరపాటు చేస్తే ఈ ఓటు అనేది ఎంత విలువో, ఓటర్ అనేది ఎక్కడ కూడా ఓటు అనేది ఎంత విలువో ఈ రోజు తెలుస్తుంది. ఆ ఓటు గురించే ఆ పొరపాట్లు జరగకుండా ఈ రోజు SIR కూడా మరి నడుస్తా ఉంది. SIR లో ఈ రోజు మన నాయకుడు బయటకు వస్తే తండోపతండాలుగా జనం వస్తారు. ఈ రోజు ప్రేమాభిమానాలు గుర్తిస్తాడు ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు మనకి ఓట్లు జనాన్ని తీసుకొస్తాడు. కానీ
అది సగం మాత్రమే. మిగతా సగం చేయాల్సినటువంటి పని కార్యకర్తలు ఎవరు? బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంట్ ఇది కీలకమైన పాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు జనాల్ని తెచ్చుకుంటాడు, మరి అభ్యర్థుల్ని పెడతాడు. కానీ మనం చేయాల్సినటువంటి పని బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంట్ కి సహకరించాల్సినది ఆ బూత్ లో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సోషల్ మీడియా అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళే ఉంటారు. వాళ్ళతో మనం కమ్యూనికేషన్ లో ఉంటాం. అయితే లోటుపాట్ల గురించి బూత్ లెవెల్ ఏజెంట్ కీలక పాత్ర వహించాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే ఆ బూత్ లో 500 ఓట్లు కానీ 900 ఓట్ల వరకు ఉండొచ్చు. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ అనేవాడు ప్రతి ఓటర్ని తెలిసిండాలా. ప్రతి ఓటర్ కూడా అంటే ఈ ఇంట్లో ఈ ఓటరు, నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ రాముడు కరెక్ట్ లేదా పలాని ఓటర్ చనిపోయినాడంటే చనిపోయినాడని మనకు తెలిసిండాలా. ఈ వల్ల చేసుకుంటే తప్ప. అదొకటి. రాపించేటప్పుడు ఈ ఎన్నికల్లో ఓట్లు రాపించేటప్పుడు పేరెంట్స్ కంటే 15 సంవత్సరాల కంటే తక్కువ రాపేయడము, అంటే ఎట్లంటే ఎట్లా చెప్పడము. మన ఆయనకి 35 ఏళ్ళు అంటే వీడేం చెప్తాడు 25 ఏళ్ళు అంటాడు. అంటే వాళ్ళ నాయనకి 15 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 15 ఏళ్ళ డిఫరెన్స్ లో పిల్లలు రారు. ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినది బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా కీలకమైన పాత్ర. మనము బూతుల్ని ఎప్పుడైతే 2019 ఎన్నికలు వేరు, 2024 ఎన్నికలు వేరు. ఈ రోజు ఎక్కడైతే ఈ ప్రాంతం ఈ గల్లీలో మనకు ఓట్లు ఎక్కువ పడతాయంటే అక్కడ ఒక 300 ఓట్లు ఉన్నాయంటే ఆ ఓట్లలో సగం ఓట్లు గల్లంతైనాయంటే ఆ రోజు ఎన్నికల రోజు ఏం చెప్పినా వినేవాళ్ళు ఉండరు. ఈ రివిజన్ ఎప్పుడైతే ఒక నెల, ఈ నెల లోపల ప్రతి ఒక్కరు ఎవరు కూడా అధైర్యపడొద్దండి. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కాదని, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కాదని అత్యంత బలవంతుడు, అత్యంత ధైర్యవంతుడు, ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డిని గారి కట్టడి చేసే శక్తి ఈ కూటమి పార్టీకి లేదు. ఏదో దయవంచన చేసి ప్రజల్ని మోసం చేసి చెప్పండి అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారం చేజిక్కించుకున్నారు. కానీ ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా సంపూర్ణంగా ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా మరి రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం, ఈ రోజున కూడా మహిళలకి 18 ఏళ్లు దాటితే 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానటువంటి వాగ్దానం 2 సంవత్సరాలు అయింది. నిరుద్యోగ యువకులకి నెలకు 3000 ఇస్తాన్న వాగ్దానం ఈ రోజు 2 సంవత్సరాలు అయింది, ఒక్క పైసా ఇయ్యలేదు. ఆయన వేదిక ఎక్కిన తర్వాత, సింహాసనంలో కూర్చున్న తర్వాత 5 ఏళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. ప్రజల్ని మోసం చేయడంలో మంచి దిట్ట చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడిని దింపే చాటజక్యం ఈ రోజు మన జిల్లా కంచుకోట లాంటిది. మన జిల్లాలో ఎమ్మిగనూరు ప్రతిసారి కూడా మన పెద్ద ఆయన ఇప్పటికే 4 సార్లు గెలవడం జరిగింది. మొన్న అందరితో పాటు ఈ రోజు పెద్ద ఆయన కూడా కోరుకునేది ఒకటే, రాజీవ్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్లమని. ఆయన ఆశయానికి తగినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చి ఈ రోజు యువ నాయకుడు రాజీవ్ రెడ్డి గారిని ముందుకు తీసుకుపోయి ప్రతి బాధ్యత మీరు అందరికంటే కూడా చాలా అనుభవజ్ఞులు. ప్రతి గ్రామంలో చాలా ఎన్నికలు ఎదుర్కొన్నారు. మీరు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకంటే కూడా మీరు ప్రతి ఎన్నికలు ఎదుర్కొని నిలబడిన మరి ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి కార్యకర్తలు మీరు ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పాటు ఉన్నారు. మీరు సలహాలు ఇచ్చి, మీరు వెన్నుదన్నుగా నిలిచి రాజీవ్ రెడ్డిని తయారు చేసుకునే బాధ్యత. ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. 2 సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చినా మనము రెడీ కావాలా. ప్రతి బూత్ ఎన్నుకోండి. టౌన్ అయినా, పట్టణమైనా, పన్నైనా, సంతైనా ఏది వదలాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ పనిచేస్తే పోయిన ప్రభుత్వం మాదిరి కాదు. 2.0 పోయినసారి కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు. ప్రజలకి సేవ చేయాలనే తపనలో కొంత నష్టం జరిగిండొచ్చు. ఈసారి ఆ నష్టం జరగదు.
2.0 జగన్ గారి పరిపాలనలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మన జెండాకు ఉన్నటువంటి పౌరుషం, మన నాయకులకు ఉన్నటువంటి ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ధైర్యమే ఎక్కడ కూడా ప్రసక్తి లేదు, లొంగే ప్రసక్తి లేదు. ఈ రోజేది 2010లోనే సోనియా గాంధీని ఎదుర్కొన్న వ్యక్తి మన నాయకుడు. ఏ రోజు రాజీ పడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇదే మోడీని 14లో కలుసుకున్నారు, ఇదే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి దిగినారు. 19లో విడిపోయినారు. మరి మోడీని మళ్ళా 19లో తిట్టాడు, మళ్ళా 2024లో కలుసుకున్నాడు. ఎంత గట్టి కరసడానికైనా అధికారం కోసం వీళ్ళు సిద్ధంగానే అదే జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉండమంటే మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఎవరికి భయపడేది లేదు, ప్రజలు ఉన్నారు, మేము సేవలు చేశాము. 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకి 1 రూపాయి లంచం లేకుండా అందరి అకౌంట్ లో పడేటట్లు మేము పారదర్శకమైనటువంటి పరిపాలన అందించినాం. మేము ధైర్యంగా ఉన్నాం, ప్రజలు మా ఎమ్మడున్నారని చెప్పి ఆయన ధైర్యంతో ఎన్నికలకు వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీకి వస్తాడు. మీకు ధైర్యం ఉంటే ఎదుర్కోండి. ఈసారి మీరు ముగ్గురు వచ్చినా కూడా ఎవరు కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రజలు తెలుసుకున్నారు, రైతులు తెలుసుకున్నారు, వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి వాటికి సిద్ధంగా అవడానికి మనమంతా కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా తాత్సారం చేయొద్దండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.